హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆసరా పింఛన్ అయితే పెంచబోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ అయితే ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు అయితే చేస్తున్నాయి కాబట్టి, ఇటు ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి కాబట్టి, ఈ నేపథ్యంలో మనకైతే వచ్చే నెల జూలై నుంచి మనకైతే ఆసరా పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. ఎవరికోరికి ఎంతెంత, అలానే ఏ పత్రాలు కావాలి డబ్బులు తీసుకోవడానికి దానిపై వీడియో క్లారిటీ చెప్తే వరకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కాస్త సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బిల్ ఐకాన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ అయితే పెంచబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే ఆసరా పింఛన్ అయితే పెంచుతామనేసి. కాంగ్రెస్ అధికారం వచ్చి 6 నెలలు పైన అవుతుంది, ఇంకా ఆసరా పింఛన్ అయితే పెంచలేదు. ఇటు ప్రతిపక్షాల నుంచి, ఇటు ప్రజల నుంచి అయితే విమర్శ అయితే వస్తున్నాయి. అలానే మనకైతే ఏపీలో కూడా మనకైతే ఆసరా పింఛన్ అయితే పెంచారు కాబట్టి, తెలంగాణలో కూడా పెంచాలని డిమాండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి అయితే మనకైతే ఆసరా అయితే పింఛన్ అయితే పెంచబోతున్నారు. మనకైతే వృద్ధులకి, వితంతువులకి 4,000, దివ్యాంగులకైతే 6,000 అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక శుభవార్త చెప్పొచ్చు. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోండి. ట్యాక్స్ చెల్లించే వాళ్ళకి, ఎక్కువ పొలం ఉండే వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే ఇవ్వరు, ఆసరా పింఛన్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెడీ చేసుకోమన్నారు. కాబట్టి మనకైతే జూలై 1వ తేదీ నుంచి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు. మనకైతే వృద్ధులకి, వితంతువులకు 4,000, దివ్యాంగులు 6,000. కాబట్టి ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.